హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే గోంగూర పప్పు అప్పడాలు వేయించుతానా. గోంగూర పప్పు అయితే చేస్తానా. పప్పులోకి మాత్రం పచ్చిమిర్చి టమోటా గోంగూర వేసి కొంచెం పసుపు ఆయిల్ వేసి మంచిగా ఉడకబెట్టేసి ఈరోజు పొద్దునైతే గుడికి వెళ్ళినా. నేను మళ్ళీ డైలీ రోజు కూడా గుడికి వెళ్తూ ఉంటా. నాకెందుకో గుడికి వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకని గుడికి వెళ్ళా. ఎవరో ఒక అబ్బాయి చూసా, దిగాలుగా కూర్చొని ఉన్నాడు. ఎందుకు ఈ అబ్బాయి ఇంత దిగాలుగా కూర్చొని ఉన్నాడే అనుకున్నా. నాకు అనిపించింది, దేవుడు అందరికీ ఏదో ఒక ట్విస్ట్ పెట్టకపోతే కన్నా నన్ను మర్చిపోతారు అనుకుంటాడో ఏమో ఆయన. అందుకని ఆయన ట్విస్ట్లు ఇస్తా ఉంటాడేమో అనిపించింది నాకు. అప్పుడప్పుడు నన్ను చూసుకుంటూ ఉంటారు వచ్చి. అదే బాధ ఏం లేకపోతే మనం కూడా గుడికి వెళ్ళాలంటే అబ్బా ఏం పోతావులే, టైం లేదని 11 దాకా పడుకొని నిద్రపోతాము. అదే కొంచెం భయం ఉంటేనే పొద్దున్నే లేచి గుడికన్నా వెళ్ళేస్తాము. అందుకే ఆయన అప్పుడప్పుడు ట్విస్ట్లు ఇస్తూ ఉంటాడేమో అనిపించింది నాకు. అయితే గుడిలో పోయి మనం ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని ఆ ప్రశాంతతే వేరు అసలు. గుడిలో ఉంటే అంత మనసుకు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ అబ్బాయిని చూస్తే నాకు ఎందుకో అంత బాధ అనిపించింది. ఇంకా ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, కరివేపాకు, మిరపకాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. పప్పు అయితే విజిల్స్ వచ్చేసింది. ఇంకా రెడీ చేసేసి పిల్లలకు పెట్టేసి అప్పడాలు కూడా వేయించేసిన. అప్పడాలు వేయించేది కూడా అయిపోయింది. ఇంకా పోపు పెట్టేసి పప్పు అయితే పోపు పెట్టేసి పిల్లలకు పెట్టేసేస్తే, అందుకే అంటారేమో అప్పుడప్పుడు ప్రశాంతంగా గుడికి పోవాలి, పూజ చేసుకోవాలి. దేవుని ఎప్పుడు మర్చిపోకూడదు. మర్చిపోతాం అనుకుంటాడో ఏమో ఆయన. అప్పుడప్పుడు మనకు టిప్లు కూడా ఇస్తూ అంటాడు. మనసుకు ప్రశాంతంగా అనిపించింది పొద్దున గుడికి పోయిస్తే. పప్పు అయితే తిరగవాత పిల్లలకైతే అప్పడాలు ఏం చేసిన. ఇది మా లంచ్ ఈరోజు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.